భారత జట్టులో సమతుల్యత రావడంలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడని ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ఓ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి భారత క్రికెటర్లు పాండ్యా, రాహుల్ నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య జనవరి 18న చివరి వన్డే మెల్బోర్న్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం శిఖర్ ధావన్ మాట్లాడుతూ పాండ్యా జట్టులోకి వచ్చిన తర్వాత సమతుల్యత ఏర్పడింది. భారత్ జట్టు బ్యాలెన్స్ కావడంలో పాండ్యా పాత్ర కీలకం. పాండ్యా జట్టులో చేరిన దగ్గర నుంచి మా జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడని అన్నాడు. మరోవైపు ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పేసర్లు మొహమ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్ లపై కూడా పాండ్యా స్పందించాడు. వారిద్దరూ ఇంకా యువ క్రికెటర్లని, వారింకా నేర్చుకునే దశలోనే ఉన్నారని ధావన్ చెప్పుకొచ్చాడు. రాబో కాలంలో ఆ ఇద్దరు మరింత పరిణితి సాధిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం భారత్ బౌలింగ్ యూనిట్ కు సంబంధించి ఎటువంటి ఆందోళన లేదని ధావన్ అన్నాడు. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ లో 2వ వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే 3వ వన్డే జరగనుంది.